ఆయన టీడీపీలో కీలక నేత, భవిష్యత్తున్న నాయకుడు. తండ్రి హత్య తర్వాత రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న ఆ నాయకుడు తక్కువ కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. అయితే ఆయనకిప్పుడు భద్రత కల్పించాలంటూ హైకోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. ఆ నేత అధికారంలో ఉన్నా కూడా ముప్పు పొంచి ఉందా? ఇంత సడన్ గా భద్రత ఇమ్మని కోర్టు ఎందుకు ఆదేశించింది? అసలు ఆయనకు ఎవరితో ముప్పు పొంచి ఉంది? ఇంతకు ఎవరా నేత? వాళ్ల నాన్న పేరు చెప్తే ఒకప్పుడు ఉమ్మడి ఏపీ హడలిపోయేది. ఆయన దారుణ హత్యకు గురయ్యాక రాష్ట్రం ఎంత అల్లకల్లోలం అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నాడు జరిగిన అల్లర్లలో ప్రభుత్వ ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత నుంచి కూడా ఆ కుటుంబానికి ప్రాణహాని ఉంటూ వచ్చింది. వారెవరో కాదు, పరిటాల కుటుంబం. పరిటాల రవి హత్య తర్వాత ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పటికీ ఆ కుటుంబానికి ప్రాణహాని ఉన్నట్లు చెబుతారు. మొన్న మధ్య పరిటాల కుటుంబానికి ప్రత్యర్థి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి తాను ఎన్నేళ్లైనా జైల్లో ఉండటానికైనా సిద్ధమంటూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్కు భద్రత కల్పించమని న్యాయస్థానం ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. రాయలసీమ అంటేనే రాజకీయ కక్షలకు కేరాఫ్. గతంలో అక్కడ ఎన్ని హత్యలు జరిగాయో, ఎంతమంది తాలిబొట్లు తెగిపోయాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అక్కడ ఫ్యాక్షనిజం, రాజకీయం కలగలిసిపోయి చాలా కాలం రాజ్యమేలాయి. అయితే 90వ దశకంలో చంద్రబాబు సీఎం అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. అయితే ఇప్పటికీ కీలక నియోజకవర్గాల్లో మాత్రం కక్షలు, కార్పణ్యాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అనంతపురంలో చూస్తే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు సున్నితమైనవిగా చెబుతూ ఉంటారు. తాడిపత్రిలో మాత్రం ఎప్పటికీ అదే పరిస్థితి చూస్తున్నాం. ఇక ఇటువంటి తరుణంలో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ భద్రతపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. శ్రీరామ్కు 2+2 భద్రత కల్పించాలని ఆదేశించింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామ్కు అప్పట్లో ప్రభుత్వం భద్రత కల్పించింది. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మాత్రం దాన్ని తొలగించింది. ఈ క్రమంలో శ్రీరామ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో భద్రత కల్పించాలని తాజాగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. పరిటాల శ్రీరామ్ పేరు చెబితే చాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిటాల రవి వారసుడిగా అందరికీ తెలుసు. పరిటాల రవి ఒకప్పుడు రాయలసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు. ఆయన ఒకానొక సమయంలో మావోయిస్టు ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేశారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఒక బలమైన ఇమేజ్ను సృష్టించుకున్నారు. కానీ 2005లో ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చి ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆమె రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. 2024లో మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. శ్రీరామ్ తన తల్లి సునీతకు రాజకీయంగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. యువ నాయకుల్లో ఒకరిగా తెలుగుదేశం పార్టీలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అనంతపురం జిల్లాలో పార్టీకి కష్టకాలం మొదలైంది. ముఖ్యంగా ధర్మవరంలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. అలాంటి సమయంలోనే చంద్రబాబు ధర్మవరం బాధ్యతలను శ్రీరామ్కు అప్పగించారు. శ్రీరామ్ ఎప్పటినుంచో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2014-2019 మధ్యకాలంలో తన తల్లి మంత్రిగా ఉన్నప్పుడు శ్రీరామ్ చాలా యాక్టివ్గా ఉండేవారు. ఫ్యాక్షన్ జిల్లా కావడంతో ప్రభుత్వం అప్పట్లో ఆయన భద్రత కోసం గన్మెన్లను కేటాయించింది. కానీ 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన భద్రతను తొలగించింది. ఇక 2024 ఎన్నికల్లో శ్రీరామ్ ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా ఆశపడ్డారు. కానీ చివరి నిమిషంలో ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. శ్రీరామ్ ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో శ్రీరామ్కు 2 గన్మెన్లు రానున్నారు. చాలా కాలంగా భద్రత విషయంలో ఆయన ఎదురుచూసిన విజయం ఇది. మొత్తం మీద పరిటాల శ్రీరామ్ కేవలం పరిటాల రవి వారసుడిగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు. భవిష్యత్తులో ఆయన పాత్ర మరింత కీలకం కానుందని చెప్పవచ్చు.
శ్రీరామ్కి గతంలో భద్రత ఉండేది, మధ్యలో పోయింది. ఇప్పుడు ఆయన మళ్లీ సాధించుకున్నారు. రాయలసీమలో రాజకీయం కత్తిమీద సాము లాంటిది. అందున పరిటాల కుటుంబంలో అంతా పోరాటంలోనే అసూలు బాశారు. దాంతో సెక్యూరిటీ అవసరంగా మారింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం ఆయనకు భారీ భద్రతను కల్పించింది. దీంతో ఇక మీదట మరింత దూకుడుగా శ్రీరామ్ ధర్మవరంతో పాటు రాప్తాడు రాజకీయాలను చూడబోతున్నారని తెలుస్తోంది. పరిటాల కుటుంబానికి బెదిరింపు అన్నట్లుగా ఈ మధ్య తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని సంచలన కామెంట్లు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ తగాదాలు పూర్తిగా తగ్గిపోయాయని అనుకునే లోపే మళ్లీ పాత వాతావరణం కనబడుతోంది. రీసెంట్గా అక్కడ నేతల వ్యాఖ్యలు, పరస్పర సవాళ్లు చూస్తుంటే ఫ్యాక్షన్ ప్రభావం ఇంకా సజీవంగానే ఉందని అర్థమవుతోంది. మొన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్లు, రెచ్చగొట్టే ప్రకటనలతో మళ్లీ పాత ఫ్యాక్షన్ రోజుల్ని తలపించేలా ఉన్నాయని అంటున్నారు. 20 సంవత్సరాల పాటు జైల్లో గడపడానికి సిద్ధంగా ఉన్నానని బహిరంగంగా ప్రకటించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పరిటాల సునీత కూడా తోపుదుర్తి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దీంతో ఏం జరగబోతుందో అంటూ స్థానిక ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితి. ఈ తరుణంలోనే పరిటాల శ్రీరామ్కు సెక్యూరిటీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. ఒక్క తోపుదుర్తి నుంచి మాత్రమే కాకుండా పరిటాల శ్రీరామ్కు ఏ రూపంలో అయినా ప్రమాదం పొంచి ఉండొచ్చునన్న అంచనాలు గతంలో టీడీపీ వర్గాల్లోనే ఉండేది. ఎందుకంటే పరిటాల రవి ప్రత్యర్థులు శ్రీరామ్ను టార్గెట్ చేస్తారేమో అన్న అనుమానాలు ఉండేవి. ఇక ఇప్పుడు భద్రత రావడం మాత్రం పరిటాల వర్గానికి ఊరట అనే చెప్పొచ్చు.